రిటైర్మెంట్కి మీకు శుభాకాంక్షలు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, ఉద్యోగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. I feel that you are one of my sons, my children, not as my brother. ఈ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. అలాగే నువ్వు మీ మనవలతో, ఫ్యూచర్లో పుట్టే మనవరాళ్ళతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న హ్యాపీ రిటైర్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద టైమ్. ఒక విషయం చిన్న, నువ్వు చేసిన నాకు హెల్ప్ అసలు జీవితంలో మర్చిపోలేను. నా కష్టంలో ఉన్నప్పుడు చాలా ఆదుకున్నాను మీ భార్య భర్తలు. అసలు ఎవ్రీ డే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఫ్యామిలీలో నేను మీ ఇంట్లో కోడలుగా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎప్పుడు అసలు కొద్దిగా గుర్తుకొస్తా వచ్చిందో, చాలా కష్టపడి చదువుతున్నాను. ఒక మాట అనము, ఒక ఇబ్బంది పెట్టము, అంతా పిల్లలు చక్కగా పైకి తీసుకొచ్చుకున్నాను. పిల్లలు పైకి తీసుకొచ్చుకున్నాము. వాళ్ళందరూ పిల్లలు కూడా నేను చాలా ఇష్టపడుతూ ఉంటారు. లైఫ్ అంతా రిటైర్మెంట్ అంతా హ్యాపీగా మనవాళ్ళతో మనవరాళ్ళతో హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్. మళ్ళీ హలో చిన్న, యు ఆర్ ఎ గుడ్ సన్, గుడ్ ఫాదర్, గుడ్ బ్రదర్, గుడ్ గ్రాండ్ ఫాదర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్న. చిన్న, నీకు రిటైర్మెంట్కి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫున. హాయ్ చిన్న, విష్ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. చిన్న, 10,000 శుభాకాంక్షలు. శేష జీవితాన్ని ఎలాంటి సాఫీగా కొనసాగాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు, నిరాడంబరుడు, నిగర్వి, మా శ్రేయోభిలాష అయిన మునిరత్నం గారు 30/6/2020 తేదీన పదవీ విరమణ చేసే సందర్భమున మరియు మాకు ప్రియమైన చెల్లెలు రమాదేవి మునిరత్నం దంపతుల షష్ఠి పూర్తి సందర్భముగా వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు. వారి భావి జీవితం సుఖ సంతోషాలతో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ హ్యాపీ షష్ఠి పూర్తి. మీ అన్నయ్య, వదిన. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. మీకు ఇన్నేళ్ళు కష్టపడినందుకు ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. కిడ్స్తో, మనవాళ్ళతో, మా ఆంటీతో మంచిగా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. హెల్త్ బాగా చూసుకుని ఈసారి నా కష్టపడినందుకు ఎంజాయ్ చేయండి. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్, ఎంజాయ్ చేయండి. బాబాయ్, చాలా సంవత్సరాల తర్వాత నేను పూర్తిగా తెలుగులో నీ శుభాకాంక్షలు పెడదామని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా. ఏమైనా తప్పులుంటే వదిలే. బాబాయ్, నీ పదవీ విరమణ సందర్భంగా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇక నీ ఉద్యోగ పర్వం ముగిసిన తర్వాత కూడా నీ జీవితం అంతే ఆనందంగాను, హుషారుగాను, సంతృప్తిగాను ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక నుంచి నీ జీవితం కొత్త పథంలో నడుపుతూ, నీకు నచ్చిన, నీకు ఆనందం ఇచ్చే పనుల్లో ఎక్కువ సమయం గడుపుతూ నువ్వు ఆనందంగా ఉండి నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీనివాస్.
Wish you happy retirement, uncle. Hope you'll have a good time ahead. Happy retirement, Chinta. Happy retirement, Chintata. Your work really paid off. I hope you have a nice time. Bye. కంగ్రాచులేషన్స్ బాబాయ్, మీ సూపర్ అన్వేషన్ రిటైర్మెంట్ బాగా జరగాలని, మీ రిటైర్ అయిన తర్వాత ఆయుర ఆరోగ్యాలతో పిల్లలతో మనవరాలతో హాయిగా ఆనందంగా బతకాలని, ఉల్లాసంగా ఉండాలని, గతంలో ఏ విధంగా అయితే అందరికీ సహాయం చేశారో రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ విధంగా సహాయం చేస్తారు. ఇంకా మీరు ఇంకా అలాంటి ఎవరికైనా సరే అడిగిన వాళ్ళకి కాదనకుండా చేసే మనస్తత్వం మీకు బాగా ఉంది. ఎవరినైనా సరే ఎవరు ఏది అడిగినా సరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎంతో వచ్చి ఇంటికి వచ్చి పలానాది అడిగినా, ఫోన్లు అడిగినా, ఏ పనైనా మీరు చేయడానికి ముందుంటారు బాబాయ్. మేమందరం బిజీగా ఉన్నా సరే వారానికి ఒకసారైనా గుర్తుపెట్టుకొని అందరికీ ఫోన్ చేసే మనిషి ఉన్నారంటే ఇంటి పెద్దగా మీరే. అందరికీ గుర్తుపెట్టుకొని వారం ప్రతి వారంలో ఎవరో ఒకరు అందరికీ చుట్టాలందరికీ ఫోన్ చేసి గుర్తు చేసి ఎలా ఉన్నారని వాళ్ళందరూ యోగక్షేమాలు అడిగి మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని చేసినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏ కష్టం వచ్చినా సరే మాకు వెనక నేనున్నాను అని భరోసా ఇచ్చారు బాబు. ఇప్పుడు దాకా మీ రిటైర్ అయిన తర్వాత కూడా మీరు చాలా ఆనందంగా రిటైర్మెంట్ శేష జీవితాన్ని బాగా ఆనందంగా గడపాలని, మనవాళ్ళు మనవరాళ్ళతో మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బాగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు వరకు జాబ్తో పాటు మీరు రిలేషన్స్ కూడా ఎంత ప్రయారిటీ ఇచ్చారో మాకు బాగా తెలుసు. మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే, రిలేషన్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అట్లాగే మేము కూడా మా పిల్లలకి కానీ మా రిలేటివ్స్ కానీ మేము అంతే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మేము నేర్చుకుంది మీ దగ్గర నుంచి అదొకటి. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ లైఫ్ బాగుండాలి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ యువర్ రిటైర్మెంట్, విష్ యూ హ్యాపీ లైఫ్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ తాతయ్య. మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మీరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. Wish you happy retirement, Tatia. मामा जी, आप कैसे हो? आपके रिटायरमेंट के बारे में पता चला जो इस महीने है। मैं आपको एक चीज़ कहना चाहूँगा कि हम सभी आपको बहुत चाहते हैं और मेरे हिसाब से आप एक बहुत अच्छे इंसान हो, एक बहुत अच्छे पिता हो, बहुत अच्छे भाई हो और हर एक संबंध में आप हमारे रोल मॉडल हो। हम सभी आपको बहुत चाहते हैं। ऐसे ही हंसते रहिए और रिटायरमेंट के बाद जो चीज़ें आप नहीं कर पाए उन चीज़ों को कीजिए जिससे आपको खुशी मिलती है। हम सभी की दुआएं आपके साथ हैं। Okay. Hi Moya. Happy retirement. You got your trainer got a thumbs up istundi. Vian, you want to say something to Tataya? No. Okay. Well, we're happy that you made the long 33 years and you still have a long way to go. My view about retirement is now you work for yourself, you stop working for somebody else, and well, we wish you a happy and a healthy life. Reina, you want to say something to Tataya? Happy holiday forever. The biggest holiday you had ever had. And remember, always be safe. Okay, good job. Ayan, right. Vian, Chopra. No. What? Say happy retirement. Super Daddy. Okay. Hi uncle, congratulations. Happy retirement uncle. Welcome to this new chapter of life and enjoy with your family uncle. Happy retirement. Wish you a happy retirement life, Babai. Wish you a happy retirement, Babai.
హాయ్ డాడీ. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఒక ఎంప్లాయీగానే కాకుండా ఒక ఫాదర్గా, ఒక సన్గా, ఒక హస్బెండ్గా, గ్రాండ్ ఫాదర్గా, ఫ్రెండ్గా, బ్రదర్గా అన్ని రిలేషన్షిప్స్లోని యూ గేవ్ యూ బెస్ట్ డాడీ. ఏదైనా రిలేషన్షిప్స్కి మీరు చాలా వాల్యూ ఇస్తారు. మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా హెల్ప్ కావాలని వస్తే మీకు వీలైనంత హెల్ప్ చేస్తారు. యు ఆర్ అ పీస్ఫుల్ అండ్ కాన్ఫ్లిక్ట్లెస్ సాఫ్ట్ పర్సన్ డాడీ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. మీ నుంచి ఇవన్నీ మేము నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ డాడీ. మీ రిటైర్మెంట్ లైఫ్ స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా, హెల్తీగా మాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ఉండాలని మేము కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. Congrats Mavya, congrats on your retirement, and thank you for your service of 33 years. Like I'm sure like everyone in your department misses you. Like everyone loves you Mavya, you are so helpful. So and మీ సీనియర్స్ కూడా మీ వర్క్ ఎథిక్కి like they'll start missing immediately. సో యా, ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండండి. అండ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ గ్రాండ్ కిడ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఉన్న ఫ్రీ టైం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ లైక్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యా, విత్ లవ్ ఫ్రమ్ అయాన్ అండ్ అమాన్ ఆల్సో. హ్యాపీ రిటైర్మెంట్ మావయ్య. హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. బాయ్. రిటైర్మెంట్ తాతయ్య. ముప్పై 33 సంవత్సరాలు ఉద్యోగ విధులలో నిరంతర సేవను అందించి ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందుతున్న మా నాన్నకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. అలాగే రానున్న రోజుల్లో మాతో, మా తర్వాత తరాల వాళ్ళతో నిండు నూరేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆశిస్తూ, అలాగే మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ మా నాన్న. Hi Maya, congratulations. Thanks for giving your service to society. All the best. Congratulations Tatkaru, happy retirement. Wish you happy, pleasant and joyful retirement Maya garu. Congratulations Baba, I wish you very very happy retirement. A very happy retirement. హాయ్ పెద్దనాన్న, హ్యాపీ రిటైర్మెంట్ డే. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. Hi Maya, wish you a happy and peaceful retired life. Wish you have more fun with all the grandchildren. Hi Dabba Tata, happy retirement day. బోల్డ్ ఆడుకోవచ్చు. నేను, మీరు, అయ్యాన్, అమ్మాన్. Bye Tata. Hi Maya. హాయ్ పెద్దనాన్న. Wish you a Wish happy you happy retirement. We wish you a long and healthy and happy life, and you enjoy every moment of it with your grandkids. Hope you get to do all the things that you didn't have a chance to do while you're working. And hope you get to go to places where you wanted to go. And also wish you a happy, safe, peaceful and healthy retirement. Hi Maya, wish you happy retirement and happy life ahead. Hi Pednana, happy retirement. Cheppu. Tata? Happy retirement. మా మునిరత్నం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. అలాగే రిటైర్మెంట్ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మునిరత్నం మావయ్య గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మీరు రానున్న రోజులు మీ మనవళ్ళతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్. మునిరత్నం గారు
హ్యాపీ రిటైర్మెంట్ అండి. పీస్ఫుల్గా ఉండండి, హెయిర్ అండ్ హార్టీగా ఉండండి, ఆల్ టెన్షన్ ఫ్రీ ఉండండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. Congratulations Maya for your retirement, and we wish you a healthy and prosperous retirement life. Congratulations Babai for your retirement. Congratulations, Tatya, for your retirement. Same here, Shena. Yeah? It is good to know that you are turning 60 and now leaving your government service after so many years of service there. And I don't know what to say, but there are few things which I can really bring to your notice. One thing, I heartfully welcome you to the 60 plus years club. And also God has blessed you with the two beautiful grandchildren, and you can really enjoy with them, and all the time will be with you in your hands to enjoy them. Had you been working, that privilege would have been not there. Now, but one thing, there is a concern in my heart. That is, if the government loses such a faithfully hard-working people like you, then what happens to your department, your seat? So much of dedication and with the devotion you have really worked and brought such a good name to yourself and also to the service which you have rendered to the many hearts. But one thing, though they lose the opportunity of taking your services, and as you have already doing good service to the public in many ways, you have become a very helping hand to many other people, including I am one of the recipients of your good work. So now you have much more time to continue to do that public service with a good heart and for the benefit of so many people. So now here the loser is the government, but the beneficiaries are many people who are around you, and whosoever needed your help, you are always available day and night. And that is a wonderful thing that you can really enjoy. And I hope that you will continue to do that. And another thing I wanted to tell you, but if anybody looks at you, that nobody will believe that you are 60 years of age. But so it is, we cannot, what is recorded when you were born, we cannot change that one. So we have to gladly accept it. I hope you will enjoy the retirement time in playing with the grandchildren and doing the public service. And also, as after crossing 60, there are also some degeneration issues in the body. So that means we need to pay more attention to the health than before, and then you will have time for that. So you can improve your health, you can better service your other people, you will have a refreshing, very enjoyable time with the family, and that all will be very nicely can be enjoyed. So the Lord is so gracious. So one chapter closes with our life and another chapter it opens. And a heart like you, who has a heart like very plain, simple and good heart, you will always enjoy in every way whatever God brings to your attention. And my prayers and my wishes will be the remainder of your life also, the way you have spent for others and worked hard, and you may continue to do so. And may God may grant you good health and strength to enjoy, to live and be very fruitful for the remainder of your life in whatever you do. And God bless you. Our heartfelt good wishes to Munrattam Garu on the occasion of his retirement from Government of Andhra Pradesh after serving successfully for 33 years. We appreciate the good work done by him and the appreciation received from one and all during his service. We wish him all the best for future as he spends the rest of his life along with his children and grandchildren, also as he serves society through his good connections. Our one desire, sincere desire for you is that God may bless, God may help you to know the truth and the truth will set you free. May God bless you. Hi uncle, happy retirement day.
now you'll have more time to spend with your family, kids and grandkids. So enjoy this phase and stay healthy and stay happy, uncle. And thank you for your service. It's 33 years. It's a long time, uncle. And I hope this time of life will give you more happiness and to fulfill all your unfulfilled wishes. We wish you a very healthy and happy retirement. నెక్స్ట్ టైం మీరు యూఎస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కెనడా ట్రిప్ అయ్యండి. నేను ఒక 2-3 హైక్స్ ప్లాన్ చేస్తాను. మనం వెళ్ళి కుమ్మేద్దాం. ఎంజాయ్ అంకుల్, టేక్ కేర్, బాయ్ అంకుల్. వెరీ హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. ఆల్ దిస్ 30+ ఇయర్స్ ఎంతైతే హ్యాపీగా వర్క్కి వెళ్ళారో, షటిల్ ఆడుకొని వచ్చారో, ఎంత ఫన్గా అయితే అయిందో, రాబోయే అన్ని ఇయర్స్ కూడా అంతకంటే ఎక్కువ ఫన్ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఈసారి యూఎస్ వచ్చినప్పుడు తప్పకుండా కెనడా ట్రిప్ ప్లాన్ చేద్దాము. ఆల్రెడీ యూఎస్లో చాలా అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు, ఈస్ట్ అండ్ వెస్ట్ మొత్తం అంతా. కెనడాలో కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి మీరు చూడాల్సినవి. సో తప్పకుండా ఈసారి యూఎస్ వచ్చినప్పుడు కెనడా ట్రిప్ ప్లాన్ చేద్దాము. అండ్ హోప్ఫుల్లీ ఈ 30+ ఇయర్స్ మీరు ఎలాగైతే వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారో, రిటైర్మెంట్ టైం కూడా అంతే హ్యాపీగా, హెల్తీగా ఫ్యామిలీ అండ్ గ్రాండ్ కిడ్స్ తోటి టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్. Wish you a very happy retirement. రిటైర్మెంట్ డే అంకుల్. మీరు మీ ఫ్యామిలీతో, మీ మనవడితో బాగా హ్యాపీగా, ఆరోగ్యంగా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. Hello uncle, hope you are doing fine. Wish you a happy retirement and have a peaceful life ahead. Hi Mama, congratulations on your retirement. May the coming time bring you lot of happiness to you and your family. Once again, very happy retirement. Bye. ఇప్పుడున్న లైఫ్ బాగా ఎంజాయ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ నుంచి డెఫినెట్గా అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఎవరైనా ఎదురుపడినప్పుడు ఎలా నవ్వుతూ పలకరించాలనేది. అట్ ది సేమ్ టైం ఏమైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ యూర్ ఆల్వేస్ దేర్. సో యా, ఆ 2 క్వాలిటీస్ డెఫినెట్గా అందరం మన ఫ్యామిలీలో అందరం మాత్రం డెఫినెట్గా నేర్చుకోవాల్సిన విషయం. యా, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఇప్పుడన్నా ఎంజాయ్ చేయండి రిటైర్మెంట్ లైఫ్. All the best. Happy, healthy, wealthy. Wealth is there, but keep maintain your health also. Good. All the best. Yeah. Happy retirement, Ataya. Happy retirement, Mundattu Maya garu. Enjoy your retirement life with joy and healthy. Uncle, wish you happy retirement day. Enjoy your retirement. Wish you all the best in your next phase of your life. అందరికీ నమస్కారం. ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న వేజెండ్ల మునిరత్నం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి మరి గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అనేక సంవత్సరాలుగా పనిచేసి ఉన్నారు. అది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. మరి వారు పదవీ విరమణ చేయుచుండగా వారికి నా శుభాకాంక్షలు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వారు నాకు గత 15 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో జాయిన్ అయినటువంటి 95 నుంచే వారు నాకు గుంటూరు జిల్లా కార్యాలయంలో వారు పరిచయం. మృదు స్వభావి మునిరత్నం గారు పేరుకు తగ్గ వ్యక్తిత్వం. మాటలో మౌని, చేతలో రత్నం వెరసి మునిరత్నం గారు. మరి వారు మాకు బావగారు. ఎలా అంటే మా వియ్యంకుడు. మరి అటువంటి మంచి మనిషికి భవిష్యత్తు చాలా సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని ఆస్వాదిస్తారని
ఆస్వాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. శ్రీ వేజండ్ల మునిరత్నం గారు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో ఆడిటర్గా పనిచేస్తూ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ నెల అంటే జూన్ 30వ తారీఖు పదవి విరమణ చేయబోతున్నారు. వారితో నేను కూడా వారితో పాటు పనిచేశాను. ఎక్కువ రోజులు బాగా ఇద్దరం కలిసి పనిచేశాము. ఆయన గురించి ఆయన ఆఫీసులో కానీ బయట కానీ నాకు బాగా పరిచయం ఉన్నందువల్ల ఆయన గురించి కొన్ని వాక్యాలు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మునిరత్నం గారు పని విషయంలో చాలా ప్రావీణ్యుడు. ఎట్లంటే చాలా నిబద్ధతతోటి ప్రణాళికాబద్ధంగా ఆయన ఏ పని అప్పచెప్పినా సరే ఇది కాదు అనకుండా చక్కగా అన్ని పనుల్లో ఆరితేరిన దిట్ట. కార్యాలయంలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్న మునిరత్నం గారు అధికారుల వద్ద కానీ తన తోటి సహచరుల వద్ద కానీ ఎలాంటి విభేదాలు లేకుండా చక్కగా వారితో కలిసిపోయి అందరి మనలో పొందటం ఆయన యొక్క స్వభావానికి నిదర్శనం, మంచి స్వభావాలు. అట్లాగే ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు. నాకు ఈ పని కావాలంటే ఆయన పని అయినా వదిలిపెట్టుకొని వారి కోసం శ్రమించి ఆ పని కంప్లీట్ చేయడంలో వారికి బాగా తోడ్పడేవాడు. ఆఫీస్ వ్యవహారంలో కూడా ఆయన దగ్గరికి చాలామంది వచ్చి చాలా సహాయ సహకారాలు పొందారు. అధికారులు కూడా ఆయన బాగా ఇష్టపడేవాడు. ఎందుకంటే ఏ పని చెప్పినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా చేసి పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కువ కాలం డిఓ గారికి సీసీగా పనిచేశాడు. అందువలన ఆయనకి అన్ని కార్యాలయాల్లో కూడా అందరితోటి పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి డిఓ ఆఫీసులో ఏదైనా పనులున్నా వాళ్ళకి హెల్ప్ చేసి ఆ పనులు పూర్తి అయ్యేటట్టు చేసేవాడు. ఇక్కడ ఈ కార్యాలయ సిబ్బందికి కూడా బయట ఆఫీసులో ఎవరికైనా ఏదైనా పని ఉంటే ఎమ్మటే మునిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలి పలానా కార్యాలయం అంటే ఆయనకున్న పరిచయాలతోటి చక్కగా ఆ పనిని నేను కంప్లీట్ చేసి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. అట్లాగా అందరికీ ఆప్యాయుడిగా బాగా పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ఆయన రిటైర్ అవుతారంటే ఒక విధంగా ఆ కార్యాలయానికి నష్టం. కానీ రిటైర్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన రిటైర్ అవ్వడం అనేది అది తప్పనిసరి కాబట్టి ఆయన రిటైర్ అవుతూ ఆయనకి ఈ 60 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా జీవనం సాగించుకోమని చెప్పి ఒక ఇది ఇచ్చినట్టుగా భావించి మనం ఆయన విషయంలో సంతోషపడాలి. ఇంకోటి ఏంటంటే కార్యాలయ విషయాల్లో పనుల్లో ఎంత నిబద్ధతతో కరెక్ట్గా ఉండేవాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆయన కుటుంబం విషయంలో కూడా ఆయనకున్న బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించి చక్కగా పిల్లల్ని చదివించి 2 పిల్లలు వారిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. హ్యాపీగా పనిచేసుకుంటున్నారు. అట్లాగే వారి సతీమణి కూడా ప్రధానోపాధ్యాయురాలుగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇట్లాగా అన్ని వ్యవహారాల్లో ఒక మనిషి తన బాధ్యతల్ని సంపూర్ణంగా చేయగలిగిన వ్యక్తి నిజంగా అదృష్టం. ఈ సమయంలో వారి శేష జీవితం ప్రశాంతంగా గడపాలని వారికి ఏ ఇబ్బందులు లేవు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.